నాకు సంతోషం, ఎందుకంటే ఎక్కడికి రాదు అసలే. ఎప్పుడు పుట్టింటికి వచ్చినా లేదు, పుట్టింటికి వచ్చిన విధి లేదు, ఎవరిని అడిగిన విధి లేదు. ఆవిడ కష్టార్జితాలతో పిల్లలు పెంచుకుంది, పెద్దవాళ్ళు చేసిన పెళ్లి చేసుకుంది, మమ్మల్ని ఏం ఆశించలేదు. మా అక్క అంటే మాకు చాలా ప్రేమ. మరి ఆవిడ లేగలేని పరిస్థితులు కూడా నా మాట విని మా అక్క ఇక్కడికి వస్తాం జరిగింది. మా అక్కని బట్టి దేవుని స్తుతింతూ ఉన్నాను. దాంట్లో కూర్చోబెట్టు, అందరు రావాలి, మొత్తం మళ్ళా అందరు రావాలి. మా వదిన గారు కూడా రావాలి. ఈ వీడియోలో మరి లైవ్ వెళ్తుంది. మా అక్క వాళ్ళందరూ కూడా కాపాడాలని నేను ఆశ పడుతున్నాను. అందరు రండి, అందరు రావాలా. మరి అయ్యగారు ఉన్నారు, త్వరగా రావాలి. కింద భోజనం చేసిన వారు ఎవరుంటే మరి త్వరగా భోజనం చేసి రావాలని మనవి చేస్తున్నాను. ఒకసారి గట్టిగా దానియేలు గారి అక్కగారిని సాల్వతో సత్కరిస్తున్నారు, బొకేతో వారు గౌరవిస్తున్నారు. పెద్దవారిని సాల్వతో సత్కరిస్తూ బొకేతో గౌరవించాలని ప్రేమతో వారికి మనం చేస్తున్నాం. వెల్టూరు నుంచి వచ్చిన గొల్ల ఆశీర్వాదం గారు, ప్రీతల్లి గారు, వారిని బట్టి కూడా నేను చాలా, నాగభూషణ్ గారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. జయమణి గారు, వారి కుటుంబం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు గొల్ల వారి కుటుంబం ఇటువంటి క్రిస్మస్ కార్యక్రమం జరిగిస్తున్నందుకు వారి కుటుంబానికి మనందరూ తరపున చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలా, అందరినీ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. మరి ఒకరి దగ్గరికి ఒకరు కాకుండా సన్మానం, దేవుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవుడు ఆ బిడ్డకు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరినీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. అందరి మనవరాళ్ళని ఆవిడ ఇంకా చూసును గాక. ఆమేన్. మీరు కూడా ఆవిడ ఆయుష్ను పొందుకుందురు గాక. ఆమేన్. మీ కుటుంబాల చుట్టూ మీ పరిశుద్ధాత్ముడు మీకు తోడైన గాక. ఆమేన్.